తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభమేళ అవునండి, ఎంత అద్భుతంగా జరిగిందో మనందరికీ తెలుసు. అంటే అవకాశం మళ్ళీ వస్తుందా అనుకునే వాళ్ళకి ఇక వెంటనే వచ్చేసాయి సరస్వతి పుష్కరాలు. అక్కడ అమ్మవారికి ఖచ్చితంగా జరుగుతాయి పూజలు. అలాగే సరస్వతి నది రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు ఈ పుష్కరాలను. చాలా మంది నార్త్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలని చాలా ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు. అన్ని సిద్ధం చేసేసుకున్నారు గురుగారు. అయితే ప్రత్యేకంగా మన తెలుగు వారి కోసం కాళేశ్వరంలో ఆ అమ్మవారు అంతర్వాహినిగా ఉంది, త్రివేణి సంగమం. అవును, అంటే ఇక్కడ గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ ఏర్పాట్లు చేస్తోంది. మే 15వ తారీఖు నుంచి 26 కదా గురువు గారు? అవునమ్మా, ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. మరి ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత ముందుగా తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సరస్వతి పుష్కరాలు అనేటువంటి పేరు తీసి పక్కన పెడితే పుష్కరము అంటేనే విశేషం. ఎంత విశేషము అంటే జన్మని తరింపజేస్తుందమ్మా. అందులో ఇప్పుడు ఇందాక కూడా మనం ఒక మాట అనుకున్నాం, 5,000 మంది సాధువులు ఆ మొదటి రోజు స్నానాలకు వస్తున్నారు అని చెప్పి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే అది దక్షిణ కాశీగా కూడా అది ప్రసిద్ధి చెందింది. చక్కగా ఒకే సోమసూత్రం మీద 2 శివలింగాలతో అది ఉంటారు అక్కడ స్వామివారు. అయితే 5,000 మంది వస్తున్నారు అక్కడికి మొదటి రోజు. అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే పంచముఖ పరమేశ్వరుడు మొట్టమొదటి స్నానానికి వస్తున్నాడు అక్కడికి. అంతకు మించి ఇంకేం కావాలమ్మా? 2 పుష్కరము అంటేనే పునీతుల్ని చేయటం స్నానంతో. మనకు మామూలుగా తెలిసింది ఏంటంటే 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరం వస్తుంది, 12 రోజులే ఉంటుంది అని. సంవత్సరం కాలం అక్కడే ఉంటుంది మాదంతా, ఎక్కడికి వెళ్ళదు. అయితే 12 రోజుల పాటు ఉండే విధానం తీసేస్తే తర్వాత సంవత్సరాంతం కూడా మిట్ట మధ్యాహ్నము 12 నుంచి 1:30 సమయం వరకు ఆ పుష్కరుడు అందులో కొలువై ఉంటాడు. అందుకనే కాస్త యోగులు సిద్ధులు ఆ టైంలో మనం ఎవరం వెళ్ళం. ఆ యోగులు సిద్ధులు ఆ సమయంలో అక్కడ చేస్తారు. ఇప్పుడు మీరు కాశీ చూడండి, మణికర్ణికా ఘాటులో ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12:30 తర్వాత 2 గంటల లోపు స్నానాలు చేస్తారు చాలా మంది అఘోరాలు వచ్చి. అంటే ఆ సమయంలో అక్కడ ఈశ్వరుడు కొలువై ఉంటాడు అని ఆ మణికర్ణికా ఘాట్లో. ఇంకా ఎప్పుడెక్కడ ఎలా చేసినప్పటికీ కూడా ఆ సమయంలో ఖచ్చితంగా వీళ్ళు వచ్చి మునిగేసి అక్కడ జపం చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఆ సమయం అనేటువంటిది ఈశ్వరుడు స్థావరంగా అక్కడ నిలిచి ఉంటాడు అని చెప్పి. అదే సమయంలో ప్రతిరోజు ఆ పుష్కరుడు అనేటువంటి ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవత అందులో కొలువై ఉంటుంది మా సంవత్సరాంతం కూడా. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ సంవత్సరాంతం ఎప్పుడు మనం అక్కడ ఆ సమయంలో స్నానం చేసినా మన పాపాలని కూడా నిర్వీర్యం అయిపోతే. ప్రధానంగా ఈ 12 రోజులైనా కొట్టుకోవద్దు. 12 రోజులని మనం కొట్టుకుంటూ ఉంటాం, సంవత్సరాంతము ఉంటుంది. కాకపోతే మిట్ట మధ్యాహ్నం సమయంలో అదే సమయంలో ఎందుకు ఉంటాడో భగవంతుడు పుష్కరాధి దేవత అదే సమయంలో ఎందుకు ఉంటారు అని అంటే మనకు పుణ్యప్రసాదం లభ్యం కావడం కష్టం అండి. కష్టం. పాపాన్ని మనం ఎంతైనా తెచ్చుకుంటాం, పుణ్యాన్ని మనం పొందడం కష్టం. పుణ్యం మనం పొందాలంటే ఆ సమయంలో అక్కడ స్నానం ఆచరించాలి. ఆ సమయంలో మనం స్నానం ఆచరించాలంటే మనం ఎన్ని పనులు వదులుకొని అక్కడికి వెళ్ళాలి. కాబట్టి అన్ని పనులు వదులుకొని సినిమాకి వెళ్తాం, హోటల్కి వెళ్తాం, షికారులకు వెళ్తాం మనం. కానీ అక్కడికి వెళ్ళి మనం చేయలేం, పుణ్యం వస్తుందేమో అని చెప్పి. పుణ్యం కోసం పాకులాడేటువంటి మనుషులు, పుణ్యం కోసం పరితపించేటువంటి మనుషులు మాత్రమే ఆ సమయంలో అక్కడికి వెళ్ళగలుగుతారు. వారి కోసం మాత్రమే ఆ సమయం కేటాయించబడింది. కాబట్టి యోగులు సిద్ధులు విశేషమైనటువంటి పుణ్యపురుషులు మాత్రమే ఆ సమయంలో నదీ స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది ఆ సమయంలో ఆచరిస్తుంటే మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తారు. అదే అంటారు మిట్ట మధ్యాహ్నం ఎందుకంటారు తెలుసండి? మనం స్నానం చేస్తే పాపం పోవాలిగా. ఎక్కడికి పోతున్న స్నానం? మనం స్నానం చేస్తుంటే ఎవరైతే వచ్చి ఏంటి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తారని చెప్పి వాక్ ప్రభావం చేస్తారో వారికి వచ్చేస్తుంది పాపం. అందుకని నోరు దగ్గర పెట్టుకోమంటారు. మనకు తెలియని దాని గురించి, మనం వినని దాని గురించి మనం మాట్లాడకూడదు అంటానికి కారణం ఇదే. ఆ పాపం మనకు వచ్చేస్తుందమ్మా. కాబట్టి మనం నోరు మూసి కూర్చోవడమే. ఆయన చేశారా మంచిది, మనము చేద్దాం, లేదంటే లేదు. అది ప్రధానం అన్నమాట. అంటే మనకు ఈ పుష్కరము అనేటువంటిది పితృదేవతలకు చాలా ప్రీతమా. అక్కడ నిత్య పితృతర్పణం ఒకటి ఉంటుంది మామూలుగా. అది లేకపోయినా ఆ 12 రోజుల పాటు చక్కగా ఎంతో మంది వచ్చి పితృదేవతలకి శ్రాద్ధ విధానం, శ్రాద్ధ విధి
అన్నశ్రార్థం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనకు ప్రయాగరాజ్ మన కుంభమేళ జరిగింది, అవును. అక్కడ నా స్నేహితులు అందరూ కలిసి ఏర్పాటు చేశారమ్మా అన్నశ్రార్థం పెట్టుకునే వారి కోసం అని చెప్పి. అక్కడ ఉందండి. మొత్తం ఒక 12 గదుల్ని తీసేసుకున్నారు పూర్తిగా. వాళ్ళు మొత్తం వచ్చే ఎంతమంది వస్తే ఎంతమందికి రోజు అన్నప్రసాద వితరణ చేయాలి అక్కడ, లేదు అనకుండా పెట్టుకున్నారు. ఎంతమంది వస్తే ఎంతమందికి అన్నశ్రార్థం అనేటువంటిది అంత తేలికైన విషయం కదమ్మా. ఇంట్లో పెట్టుకోవడం వేరు, ఒక పుష్కర విధిలో ప్రదేశం కాని ప్రదేశంలో మనం ఏమీ తీసుకురాకపోయినా పాత్రలతో సహా అన్ని పదార్థాలు కంచి ఒక లారీలో తీసుకెళ్తున్నారమ్మా. మొత్తం ఎంతమంది వస్తే ఎంతమందికి అన్నప్రసాద వితరణ రోజు చేయాల్సిందే. ఖచ్చితంగా అక్కడ కూడా దశాశ్వమేధ ఘాట్ దానికి ఎదుర్కొంటానేమ్మా. వచ్చిన వాళ్ళకి లేదు అనుకుంటే అన్నప్రసాద వితరణ చేయాలనుకుంటూ లారీలో మొత్తం అంతా వాళ్ళ సామాన్లు అన్ని ఏర్పాటు చేసేసి 4.5-5 లక్షలు పెట్టి అక్కడ మొత్తం పెద్ద ఒక భవంతి తీసేసుకున్నారు. ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు, పడుకోవడానికి ఎవరన్నా కార్యక్రమానికి వస్తే పడుకోవడానికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదు, ఎవరి వంట వాళ్ళకు ఉండాలని చెప్పి 15 మంది వంట వాళ్ళమ్మా. 15 మందికి సరిపడా సామాన్లు, అంటే ఎవరి వంట వాళ్ళకి ఒకేసారి 15 మంది వచ్చి, అంటే కొంతమంది మా ఇళ్ళలో ఏం చేస్తారంటే పుష్కరాలు కూడా వచ్చినప్పుడు మా వంట మేము చేసుకుని తింటాం, మా వంట మేమే చేసుకుని తింటాం అక్కడ. ఆ వంట చేసుకోవడానికి ఒకేసారి ఒక 15 మంది వస్తే 15 మందికి కూడా వాళ్ళ గ్యాస్ స్టవ్ కుంపట్లో ఉండే వాళ్ళ కుంపట్లు అన్ని పాపం ఏర్పడమ్మా. చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. అరవపల్లి బుచ్చిరామయ్య శర్మ అని స్నేహితుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు మొత్తం అంతా కూడా. ఎందువల్లనంటే కేవలం ఈ యొక్క పితృతర్పణ అన్నశ్రార్థ విధి ఈ రెండిట్లని కనుక మనం సవ్యంగా ఆచరించినట్లయితే వంశక్షయం అనేటువంటిది ఉండదమ్మా. వంశక్షయం అనేటువంటిది ఉండదు, ఎక్కడా ఉండదు. ఆ చనిపోయినటువంటి వ్యక్తులకి పిండ ప్రదానం మనం ఎప్పుడైతే మనం చేయడం ఆపేస్తామో వంశం సరిగ్గా ఉండదు. దానికి దీనికి సంబంధం ఏంటమ్మా అంటారు. ప్రేతశ్చ పిండం, పితరశ్చ పిండం, గర్భస్థ పిండం. 3 పిండమనే కానీ ఇది తేడా ఏం లేదుగా. పిండం అంటే ఏ పిండం ఏదైనా కావచ్చు. చనిపోయిన వ్యక్తికి ప్రేతపిండం అని పెడతాం, అంటే ఆ 12 రోజులు చేసేటప్పుడు ప్రేతపిండం అని పెడతాం. సంవత్సరానికి ఒకసారి చేసేటానికి పితృశ్రార్థం పితృపిండం, కడుపులో ఉండేటువంటి గర్భస్థ పిండం. ఈ 3 పిండ విధానాలే. ఆ గర్భస్థ పిండం రావాలంటే ప్రేతపిండము పితృపిండం అనేటువంటి సవ్యంగా ఉంటే గర్భస్థ పిండం ఎదుగుదల ఉంటుందమ్మా. వంశం ఉండట్లేదు అంటానికి దీని మీద మనం ఒక సిరీస్ చేయొచ్చమ్మా. తప్పకుండా గురువు గారు. ఇది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎప్పుడైతే ఆచరించడం మానేస్తున్నారో వంశక్షయం అయిపోతుంది. లేదంటే అంగవైకల్యంతో జన్మించటాలు ఇవన్నీ కూడా ఈ కర్మ లోపాలే, పితృదోషాలేనండి. ఈ కర్మ లోపాలు వీటి వల్లే. అందులోంచి బయటపడాలని చెప్పి నా స్నేహితుడు అరవపల్లి బుచ్చిరామయ్య శర్మ అక్కడ తీసుకెళ్లి అంత ఖర్చు పెట్టి ఏదో సంపాదించాలని కదమ్మా. ఆ క్షేత్రంలో గయాయాం పిండదానేశ్చ అని చెప్పి మనకు అందరూ చెప్పండి. త్రిభిః పుత్రశ్చ పుత్రతః అని చెప్పి దీనికి ఒక శ్లోకం కూడా చెప్పబడి ఉన్నది. అలానే శమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్గయా శిరే. జమ్మి ఆకు ఉంటుంది చూసారండి, ఆకులో చిన్న పత్రం ఉంటుంది, చింత పత్రం లాగా అంత ఒకంటే ఒక మెతుకైనా అక్కడ పెట్టమన్నారు, ఒక మెతుకైనా అక్కడ పెట్టమన్నారు. అటువంటివన్నీ దృష్టిలో ఉంచుకొని అక్కడ అతను ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళలేని వారు ఉన్నారు అంటే వారికి ఇక్కడ వారిని చక్కగా చేసుకోవచ్చమ్మా. కాళేశ్వరంలో దక్షిణ కాశీ అంతర్వాహిని సంగమం. సంగమము అంటేనే విశేషమైంది, అది ఎంతో ఇది అంతే. కాశీ పక్కన దక్షిణ కాశీ, అందులోనే ఇది ఇమిడి ఉంది కనుక అది ఎంత ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం ఇక్కడ కూడా మనకు ఏర్పాటు అవుతుంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసో తెలియక మొన్న మనకు ఇదేదో వచ్చింది, ఒక రకమైన వ్యాధి అదే వచ్చింది, కరోనా అని చెప్పి చాలా మంది చనిపోయినటువంటి వ్యక్తులకి శ్రాద్ధాలు చేయలేకపోయారు, కనీసం కర్మలు కూడా చేయలేకపోయారు. అటువంటి వారందరికీ మోక్షాన్ని ఇవ్వచ్చమ్మా ఇప్పుడు ఈ 12 రోజుల వ్యవధిలో. అటువంటి వారందరికీ మోక్షాన్ని ఇవ్వచ్చు.
పాలాశ దహన ప్రయోగం అని ఉంటుందమ్మా. అప్పుడు ఎవరైతే తల్లిదండ్రులకి తల కరువు పెట్టలేని వారు ఉంటారో వారికి ఇప్పుడు ఆ అవకాశం లభ్యమవుతుంది. ఈ పుష్కర 12 రోజులలో 4 రోజుల క్రితం ఉంటుందమ్మా వాళ్ళకి. ఆ 4 రోజుల విధానాన్ని వాళ్ళు చేసుకోగలిగితే భగవంతుడి దయ వల్ల చనిపోయిన వ్యక్తులకు మోక్షం సంప్రాప్తమయ్యి వీళ్ళకి వంశవృద్ధి కలుగుతుందమ్మా. పుష్కరము అని అంటేనే 12 అంటే 3 అంటే వృద్ధి, 3 అంటే వృద్ధి, ప్రతిదానికి కూడా వృద్ధి చెందించేటువంటిదే 3. ఇంకా చెప్పాలంటే 3 అంటే వర్గత్రయం. వర్గత్రయం అంటే 1, 5, 9. అదేంటండి వర్గత్రయానికి 1, 5, 9కి సంబంధం ఏంటండి? 1 అంటే నేను, 5 అంటే నా కొడుకు, 9 అంటే మా నాన్నగారు. అంటే జాతకంలో స్థానాలు ఇవి, స్థానాలు ఇవి బలపడతాయి. ఇవి బలంగా ఉండాలి అంటే కొన్ని ఆరాధనలు మనకు తప్పదు. అటువంటిది మనకు ఇప్పుడు ఆ రోజు అక్కడికి మహాకుంభమైన వెళ్ళలేకపోయి ఉండొచ్చు. అటువంటి వారందరూ కూడా ఇక కాళేశ్వరంలో ఇప్పుడు వచ్చినటువంటి సరస్వతి పుష్కరాలని అత్యంత భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నానమ్మా. ఎవరైతే కరోనా అనేటువంటి సమయంలో తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేయలేకపోయారో వారందరూ ఖచ్చితంగా అప్పుడు గనక చేసుకోగలిగితే అంతకు మించినటువంటి యోగం ఉండదమ్మా. ఇంకా వాళ్ళకి ఇక వచ్చేసే ఏంటంటే పుమ్ అనేటువంటి నరకాన్ని తప్పించేటువంటి పుత్రుడు అంటారు చూసారండి. ఆ ఒక పుమ్ అనేటువంటి నరక నుంచి బయటపడేసినటువంటి మోక్ష మార్గం ఆ తల్లిదండ్రులకు ఏర్పడుతుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు అందుబాటులోనే ఇక్కడ మనకు దూరమేం కాదు. ఇక్కడ మనకు గవర్నమెంట్ వారు కూడా దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా అన్నశ్రార్థము అంటే అక్కడ చేసుకోవడం కష్టమమ్మా, కష్టసాధ్యం. ఎందువల్లనంటే ఆ ఏర్పాట్లు అన్నీ కూడా మనకి అక్కడ సైట్ ఉండాలి, స్థలం ఉండాలి, ఇవన్నీ చాలా ఉండాలి. కానీ హిరణ్య శ్రార్థం అంటే పిండితోటి పెట్టుకునేటువంటి విధానం, ఇలా హిరణ్య శ్రార్థాలు పెట్టుకునేటువంటి వాళ్ళు, పితృ తర్పణ వదిలేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకోమని చెప్పి చెబుతాను. అందరికన్నా ముఖ్యంగా ఇందులో భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కరోనా సమయం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, అంతకు తర్వాత కావచ్చు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఇంకోటి అగ్నిదగ్ధేభ్య అన్నగ్నిదగ్ధేభ్య, తల్లిదండ్రులు చనిపోతే ఎవరైతే వాళ్ళకి తలకొరువు పెట్టలేని వారు ఉన్నారో వారు ఖచ్చితంగా అక్కడ ప్రక్రియ ఉంటుందమ్మా. 4 రోజులు వాళ్ళకి ప్రక్రియ, అది ఒక నిర్వర్తించుకోవడం. 2, కొంతమంది మనకు అగ్నిహోత్రంలో పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు, నీటిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అలానే మన తరంలో కొంతమంది కొంతమంది కనుమరుగైపోతారు, ఎక్కడ ఉంటారో తెలియదు. అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పిండ ప్రదానం చేయడం చాలా శ్రేయదాయకం. అటువంటివి చేసుకోగలిగితే వాళ్ళకి ఏం కోరుకుంటారమ్మా వాళ్ళు? నువ్వులు నీళ్ళు, ఏదత్ తిలోదకముపతిష్టతు, ఏదత్ తిలోదకముపతిష్టతు. ఆ నువ్వులు నీళ్ళు, అన్ని నువ్వులు తీసుకుని ఆ నీళ్ళు ఇలా వదిలిపెడితే, అది కూడా అందరు గమనించండి. ఇప్పుడు తిలోదకం అనగానే మనం ఇలా వదిలిపెడుతూ ఉంటాం, ఇలా వదిలిపెట్టకూడదమ్మా. ఈ మనం బ్రతుకున్నంతకాలం మన వంశం మొత్తం ఆ కర్మ అనుభవించాల్సిందే. మరి ఎలా అండి? ఇలానే కదండి అంటారు. నువ్వులు ప్లేట్లో నేను వేసుకున్న తర్వాత ఈ అరచేయి ఇలా అతికించండి, అరచేయి ఇలా అతికిస్తే ఇక్కడ ఇలా అంటే ఈ మధ్యలో నుంచి వెళ్ళాలమ్మ నీళ్లు. బటన్ వేలు తగలకూడదు. అంగుష్ట వర్జని అంటే అంగుష్టాన్ని పక్కన పెట్టేసేయండి. ఈ నీళ్ళు ఇలా పెడితే ఈ మధ్యలో నుంచి నీరు ఇలా, దాన్ని తిలోదకం ప్రతిష్ఠితం అంటారు. కాబట్టి అలా నీళ్లు వదిలిపెడుతూ పితృదేవతలకి వాళ్ళకి కోరుకున్నది కేవలం తిలోదకాలు. పెద్దవాళ్ళు అంటుంటారు, అరే నేను బ్రతుకున్నప్పుడు ఏం చేసినా చేయకపోయినా చనిపోయిన తర్వాత నువ్వులు నీళ్ళు వదిలిపెట్టరా అంటూ ఉంటారు. కాబట్టి కనీసం ఆ తిలోదకాలైనా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ వీరికి ఒక ప్రక్రియ కనుక చేసుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం లేదు. వంశం అనేటువంటిది నిరవధికంగా వృద్ధి చెందుతుంది. కేవలం దీని గురించి మనం ఖచ్చితంగా కొన్ని వీడియోస్ చేయాలి, సిరీస్ లాగా వెళ్తుంది, తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం పిండ ప్రధాన ప్రక్రియ సరిగ్గా చేయట్లేదో తద్వారా వంశం వృద్ధి అయిపోతుందమ్మా. దీనికి మనం అనేక రకాలుగా అనుకుంటూ ఉంటాం. మొట్టమొదటిది ఇదే. కనుక ఏ రకంగా అయినా పిండ ప్రదానం చేయాల్సిందే. మంచి అవకాశం ఇది ఇప్పుడు. కాబట్టి అట్లా ఎవరైనా కనుక ఈ విధానాన్ని అనుసరించుకోగలిగిన వాళ్ళు తల్లిదండ్రులకి
తొలగరు పెట్టలేకపోయారు అప్పుడు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మనకు తనకు తెలియజేసినట్లయితే దానికి ఏర్పాటు కూడా మనం అక్కడ చేయవచ్చమ్మా. అవునా? అక్కడ తప్పకుండా. దాంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎవరు ఏమేమి కావాలో ఆ విషయాలు మొత్తం వాళ్ళకి చెప్పి అక్కడ ఒక రోజు ముందే వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని అవన్నీ చూసుకొని అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి ఎలా అని కూడా మనం ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వీలవుతుంది. మే 15 కాబట్టి కాస్త సమయం ఉందండి. పౌర్ణమి తర్వాత వచ్చే 3వ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరైతే ఇలా పిండ ప్రదానాలు చేయించాలనుకుంటున్నారో మనకు ఒక గొప్ప అవకాశం ఇది. ఇన్ని రోజులు అంత దూరం వెళ్ళలేము, ప్రత్యేకించి అక్కడ జరుగుతున్నాయి ప్రయాగరాజ్ దగ్గర. కానీ మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. పాల్గొనదలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నారండి, కాల్ చేసి ముందుగా వివరాలు తెలుసుకోండి. మీరు ఏవి చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు రావాలి ఏమిటి అని కనుక్కుంటే కనుక మీకు ఇంకా సులువు అవుతుంది. అదే ముందుగానే నమోదు చేసుకుంటే పేర్లు అవి ఇక ఇబ్బంది లేకుండా సులువుగా ఉంటుంది. అక్కడికి ఎంత సమయం ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏమేమి జరిపించుకోవాలని కూడా వివరాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు గురుగారు.